ఆలయానికి వచ్చే పంచదారులు రైతుదారులు కూడా మూసివేసి దాన్ని దోపిడీ చేస్తున్న ఏ సంస్థ ఉందో ఆ సంస్థ ఏ కార్యక్రమాలు చేస్తుందో చూద్దామని మాతో పాటు మీడియా అంతటి కూడా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ఈ విషయం రాష్ట్ర ప్రధాని గారిని తెలియాలి, దేశ ప్రధాని గారిని తెలియాలని. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలని ఉద్దేశిస్తుంది. రోజు ఎంతో నీతి మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా ఈ పెద్దలు ఎవరో సంబంధమైన వ్యక్తులు లేదు, ఎవరో చిన్న వ్యక్తులు, ఎవరో బొమ్మలు చేస్తున్న వ్యక్తులు చేసిన కార్యక్రమం అయితే పర్వాలే. ఏదో తెలుసో తెలిసి వెళ్తే వాళ్ళ వాళ్ళు తిరిగి చేశారని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ సలహా కోసం. ఇది అలా కాదు. ఒక పవిత్ర దేవాలయం ఒక పక్క వచ్చి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అక్రమంగా ఉంటున్న మరి పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అక్రమంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని నేరంగా జరుగుతుండడంలో రాష్ట్ర ప్రధానికి కనుగొట్టుకున్నట్లనే ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలంటారు, దేవాలయం తాలూకా పరిరక్షణ మా తాలూకా ప్రధాని ఏదైనా అంటారు. ఎక్కడుంది మీ ప్రధాని ఏంటంట? కూటమి నాయకులు అడుగుతున్నాం, ఇవాళ పెద్దలు అడుగుతున్నాం, ఎక్కడుంది మీ సనాతన ధర్మం? రండి రండి వచ్చి చూడండి, ఉంటే చూడండి. అందుకే ఈ మీడియాని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చా మేము వచ్చిన 1000-2000 మంది కొంచెం కాల్ వచ్చింది. ఈ కెమెరాల ద్వారా, ఈ పత్రికల ద్వారా అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీని ఈ రాష్ట్ర ప్రధాని గారిని చెప్పడానికే వచ్చింది ఇక్కడికి. ఎక్కడికి ఏంటండి ఇది న్యాయమా? నేను వచ్చి మీటింగ్ జరిగితే అన్యాయులు వస్తున్నారు, మంత్రులు శాసనసభ్యులు ఏదో కుట్రలు జరిగిపోతుందా? ఏంటి ఆ కుట్ర? మీ ప్రభుత్వం లేదా? మీరు చేత కాదా? చేతకాని ప్రభుత్వం ఇది. చేతకాని ప్రభుత్వం అయితే చెప్పండి, ఆ కుట్ర ఏంటో. చేతకాని ప్రభుత్వం చేయండి. ఇంతకుముందు డిఆర్సీలో వచ్చి మేము వచ్చి చర్చించాము, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానం చూసాము, కానీ జరగలేదు. కానీ ఇప్పుడు నో మనీ కింద ప్రయత్నం చేస్తాము అని సన్నాయిస్తున్నారు. మేము మొత్తంగా మీరు ప్రభుత్వమా? మీరు చేత అవుతుందా? చేతంటే ఇంతకుముందు డిఆర్సీ ఆడితే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఈ ప్రభుత్వం చట్టం ఉంటే, ఈ ప్రభుత్వంలో అధికారుల మీద పట్టుంటే, నిజంగా నాయకులకు వచ్చి చర్చించుంటే, దోపిడీ అధికారులని ఉద్దేశించుకుంటే ఎందుకు జరగలేదు కార్యక్రమం? చెప్పారు కదా, దొంగలు కలిసి ఊరు పంచుకుందాం అన్నట్టు ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సూచన. ఇందాక అమ్మ చెప్పినట్టు ఆ స్వామి, ఆ ధర్మలింగేశ్వర స్వామి, ఆ తాలూకా అది ఆయన కానీ మూడవ గారు తెలిస్తే మీరు మాటలు చెప్తారు. మీ కుటుంబ ప్రభుత్వం మీకు జరుగుతున్న ఉత్సాహం విషయం నాకైతే ఒక ఏ సంస్థ కూడా నమ్మకం లేదు, కానీ మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ స్వామికి ఏదైనా అన్యాయం జరిగితే మరి ఏమవుతుందో తెలియదు. ఆలోచించుకోవాలి, మానవుడు ప్రతి మానవుడు ఆలోచించుకోవాలని పరిస్థితి. అంతేగాని ఇటువంటి ధర్మక్రమాలు అక్రమాలు జరిగితే ఉన్నాయి. మీకు తెలుసు, జరిగితే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, ఎవరు తెలిస్తే తెలుసు, ఏ నాయకులు తెలిస్తే తెలుసు, వారి కార్యక్రమాలు తెలుసు. ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసి ఏ రకంగా మీరు సంపాదన చేసుకోవాలో తెలుసు.
కానీ మహానుభావుడుగా ఆ ధర్మేశ్వరం దేవాలయం ద్వారా ఆ పవిత్రమైన జనాల్ని దాంతో పాటు అవే చూస్తే మరి ఎందుకు కుక్కల దేవాలకి ఎందుకు వెళ్ళారు ఎందుకంటే అర్థం అవట్లే ఆ సంగతికి అర్థం అవట్లే ఎందుకంటే అటు కూర్చుంటే పండుగ చాలా ఏం మాట్లాడదో కూడా అర్థమైన పరిస్థితిలో ఇవాళ ఉంది. అందుకే మీకు తీసుకొచ్చాను మీడియా దయచేసి నేను రాజకీయం చేయకండి ఉండొచ్చు మీ ఇంటికి మీకు రాజకీయ లబ్ధి ఉండొచ్చు కానీ రాజకీయ లబ్ధి కాదు ఆ దేవుడి పాపం మీరు చుట్టుకున్నది ఆ టీవీ ఫైవ్ చెప్తున్నారు చుట్టుకునేది పాపం వద్దు మీకు ఆ పాపంతో మేము న్యాయం అయితే ధర్మపురంలో ఉంటే రండి ఈ ఏపీ అనుకోనండి మీ అంతేగాని మా తాలూకా ఇది ఇక్కడ తాలూకాలు జిల్లాలో ఇక్కడ పనికిరావు న్యాయం కావాలి. మేమేమి రాజకీయ దోపిడీ కోసం వచ్చి చేస్తున్నామని అటువంటి చేద్దాం. వాళ్ళ ఆదాయం లాభం మీరు రాలే పవిత్రమైన దేవాలయం నుంచి జరుగుతున్న నష్టాన్ని ఆ దేవుడి తాలూకా సాత్వికతని పవిత్రతని కాపాడాలని వచ్చాం. మీ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకునే వచ్చాం. ఇక్కడికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధైర్యంగా పాటిస్తున్న ఆ దేవాలయం గురించి వచ్చాం. ఇక్కడికి దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఈ క్షణం నుంచి అక్కడ ఉన్న అధికారులందరికీ ఏం చేస్తున్నాం రేపు ఉదయం కల్లా అక్కడ ఉన్న ఏ ఒక్క మైనింగ్ సంబంధించిన ఏ వ్యక్తులు కానీ ఏ మనిషి కానీ ఎవరు కానీ ఉండడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదు. మీరైతే ప్రభుత్వం వచ్చి అడిగితే మేము వచ్చి మీరు కేసు పెడతా ఉంటే మీ కేసు కోసం భయపడేది లేదు. కాబట్టి ప్రజలు పిల్లల కల్లా ఏ ఒక్కరికి కూడా మైనింగ్ సంబంధించిన అంశం ఉండకూడదు. కాబట్టి మీకోసం ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇది కార్యక్రమం ఇది కాదు మంచి కాదు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. ఇలాంటి విషయాన్ని ఏదో రాజకీయాల్లో ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఏవో ఆదాయ సంఘానికి ఎన్నో దారులు ఉన్నాయి. దారులు తెలియని దారులు కాదు. మీరందరూ పండిపోయిన పెద్దలు మీరు కానీ ఇదేంటి కార్యక్రమం ఇదిగో చూపెడతారు. దాని వచ్చిందో చూడండి చూడండి దాని వచ్చిందో ఎక్కడ ఉందో కనపడలేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి. ఆ దేవుడి పదాల దగ్గరికి పోయి అక్కడ నుంచి జనాలు ఆ జనాలతో వందలాది ఎకరాలు పండించుకొని మరి కంపెనించుకుంటున్న పేదలు అందరూ ఉన్నారు. వాళ్ళు కంపెనించుకుంటే ధర్మవాది కాబట్టి కోరుతున్నాం. ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు ఆశాపాశంగా ఆలోచన చేసి ఏదో హాయిగా కార్యక్రమం చేద్దామంటే అందులో కాదు. దయచేసి మా ఆవేదన మా తాలూకా స్పందన కూడా ఇక్కడ ప్రజల కోరుతున్నాం.